ఒకసారి గ్రాండ్ ఆర్చ్ చూసాం. ఇప్పుడు ఆర్చ్ చూడగానే అర్థమైపోయింది, చాలా ప్రీమియం అనేది మాత్రం అర్థమైపోయింది. సో ఏంటి సార్ శ్రీనివాస్ గారు ప్రీమియం అన్నారు. ఇట్స్ మనకి మన ఫీల్ అయితే ప్రీమియం వస్తుంది ఉంది, కానీ రిలయబుల్ ఫర్ కస్టమర్. ఆఫ్ కోర్స్ ఇక మీకు అన్ని రేరా హెచ్ఎండిఏ అన్ని ఉన్నట్టున్నాయి. అవును, రేరా పర్మిషన్ ఉంది, డిటిసిపి పర్మిషన్ ఉంది. ప్లస్ పర్మిషన్లకు మించిన డెవలప్మెంట్ ఇక్కడ మీరు మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. సూపర్, చూడగానే అసలు అర్థమైపోతుంది మీరు ఎంత శ్రద్ధగా దీన్ని చూస్తారు అనేది. ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి దీని అంటే? ఏం లేదండి, కొనుక్కున్న ప్రతి కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి, సాటిస్ఫై కావాలి. ఫ్యామిలీతో నుంచి ఇక్కడ స్టే చేస్తే వాళ్ళు ఒక అనుభూతి పొందాలనే ఉద్దేశంతో డిజైన్ చేయబడ్డది. నేను అన్నట్టుగా నిజంగా డబ్బులు లేని వ్యక్తి కూడా ఇక్కడ ఒక ప్లాట్ కి ఓనర్ కావచ్చు. ఎట్లా కావచ్చు అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మనకు ఫ్రీ 100% లోన్ ఇస్తా ఉంది 2-3 రకాల బ్యాంక్స్. కాబట్టి ఏంటంటే ఇమీడియట్ గా వాళ్ళ దగ్గర డబ్బు నేను ఖర్చు పెట్టాల్సిన పని లేదు. బ్యాంకు వాళ్ళకి లోన్ చేస్తా ఉన్నది, 100% లోన్ చేస్తా ఉన్నది. ఈ అవకాశాన్ని వీలైనంత ఫాస్ట్ గా వాడుకోవాలి. అంటే ఇక్కడ రిసార్ట్ ఎందుకు సార్, ఇక్కడ ఈ ఏరియాలో రిసార్ట్ ఎందుకు? ఎందుకంటే ఇది వరంగల్ హైవేలో ఉన్నాము, ఈస్ట్ హైదరాబాద్ లో ఉన్నాము. కాబట్టి ఏంటంటే మనకు వెస్ట్ హైదరాబాద్ లో కంపేర్ చేస్తే ఈస్ట్ హైదరాబాద్ లో వచ్చేసి మనకి రిసార్ట్స్ అనేది చాలా తక్కువ. కాబట్టి ఏంటంటే అదే కాన్సెప్ట్ ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, అంటే నేను అనుకోవడం సార్, మేబీ ఐఎమ్ రాంగ్ ఆర్ రైట్, నేను ఏమనుకుంటున్నా అంటే హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి ఫ్యామిలీస్ యాదాద్రికి కానీ, తర్వాత జైన్ టెంపుల్కి కానీ, లేదంటే రామాలయానికి కానీ కనుక వస్తే ఒకరోజు ముందు వచ్చి కానీ వచ్చిన రోజు కానీ ఇక్కడ స్టే చేసి పుణ్యం పురుషార్థం పక్కా స్టే చేసి చక్కగా పోయి పొద్దున్న 6 గంటలకు 4 గంటలకు దర్శనాలు చేసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి. ప్లస్ ఇంకా చెప్పాలంటే నాట్ ఓన్లీ మనం టెంపుల్కి వెళ్ళినప్పుడే కాకుండా ఇవాళ ఎంగేజ్మెంట్స్, తర్వాత హల్దీ ఫంక్షన్స్, తర్వాత సంగీత్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ స్టే. ఇప్పుడు మా ఉద్దేశం కుదరండి 50 కాటేజెస్, 50 మనం విల్లాస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. ఓపెన్ ఎయిర్ ఫంక్షన్ హాల్ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. నెక్స్ట్ వచ్చి ఇట్లాంటి మినీ ఫంక్షన్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చూసారు కదండి. గార్డెన్స్ కి మ్యాంగో గార్డెన్ అనుకోండి, టీక్ ప్లాంటేషన్ అనుకోండి, ఏదైనా కూడా మనకి ఇన్ని రకాల ఫెసిలిటీస్. ఏమి డిస్టర్బ్ చేయరు, ఎక్కడ ఏది డిస్టర్బ్ చేయమండి, కొన్నాక కూడా ఏది డిస్టర్బ్. వండర్ఫుల్. అదే దీని మెయిన్ కాన్సెప్ట్ అదన్నమాట. మొత్తం మీద దర్శనాలకు వచ్చే వాళ్ళైనా, ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళైనా, డెస్టినేషన్ వెడ్డింగ్స్ అట్లా ఏదున్నా మన విల్లా మన ప్లేస్ ఉన్న చోటుకు వచ్చి హ్యాపీగా చేసుకోవచ్చు. సూపర్ రండి శ్రీనివాస్ గారు, రిమైనింగ్ అమ్యూనిటీస్ అన్ని చూద్దరు. ఓకే ప్లీజ్ రండి సార్. ఇది స్విమ్మింగ్ పూలా సార్? ఓ వావ్, రెడీ స్విమ్మింగ్ పూల్ రెడీ. సో ఏంటి సార్ ఇది? ఇది వచ్చేసి మన గెస్ట్ హౌస్ అండి. ఓకే చిన్న స్టే చేయడానికి కూడా మన కింద కిచెన్ వచ్చేసి, పైన వచ్చేసి చిన్న ఇండోర్ గేమ్స్ లాగా ప్లాన్ చేద్దాం. ఓకే ఇది స్విమ్మింగ్ పూల్. వావ్, స్విమ్మింగ్ పూల్ రెడీ. స్విమ్మింగ్ పూల్ రెడీ అండి, రెడీ టు యూస్. సో ప్రస్తుతానికి ఈ దీంట్లో ఈ యొక్క ఫెసిలిటీ రెడీ అయిపోయింది. ఈ ఫెసిలిటీ రెడీ ఉందండి. ఆ పక్కనే రెయిన్ డాన్స్ కూడా రెడీ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ క్రికెట్, శాండ్ వాలీబాల్, ఇవి కూడా అండర్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 1-2 months లో అవి కూడా టోటల్ కంప్లీట్ అయిపోతాయి. సూపర్. ముందు అయితే ఆలేరు వాసులకి ఇది పండగే. ఆలేరు వాసులకి, వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకి, ఇటు యాదాద్రి దర్శనం చేసుకునే వాళ్ళకి, ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా అంటే ఏ టూర్కి వచ్చినా ఈ ఎంజాయ్మెంట్ మిస్ అవ్వకుండా ఒక ప్లాన్ చేశారు. అవును, సూపర్. సో ఇప్పుడు ఇది అందరి కోసమా సార్? ఇది అందరి కోసం. ఇందులో కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములే. ఓకే. సో అంటే ఇప్పుడు కొందరు ఓపెన్ ప్లాట్స్ కొంటారు, కొందరు విల్లా ప్లాట్స్ కొంటారు. అవును. సో ఎవరైనా కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఫెసిలిటీని వాడుకోవచ్చు. ఓపెన్ ప్లాట్స్ వాళ్ళు వివక్ష లేదు, మీరు ఓపెన్ ప్లాట్స్ వాళ్ళు దూరంగా వెళ్ళారు. ఎందుకంటే అందరు కూడా మన కాంపౌండ్ లో ఉన్నారు, మన టీమ్ లైన్ ఎక్కువ రిసార్ట్స్ లో తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ప్రాపర్టీని వాళ్ళు. ఓకే సార్, ఏంటి సార్ ఓపెన్ ప్లాట్ వాళ్ళకి అండ్ విల్లా ప్లాట్ వాళ్ళకు ఉన్న తేడా ఏంటి? ఓపెన్ ప్లాట్, విల్లా ప్లాట్ అంటే ఏం లేదండి. ఓపెన్ ప్లాట్ అయితే కామన్ గా ఒక ప్లాటింగ్ చేసి ప్లాట్ ఇస్తారు. విల్లా ప్లాట్ అంటే ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్న దాంట్లో కొనుక్కుంటే దట్ ఈస్ కాల్డ్ విల్లా ప్లాట్. అంటే అదొక వైపు ఇదొక వైపు ఉంటుంది? అట్లేం లేదు, అన్ని కలిపే ఉన్నాయి. కలిపే ఉన్నాయి. ఓపెన్ అయినా కొనుక్కోవచ్చు, విల్లా అయినా కొనుక్కోవచ్చు. అంటే ఐ మీన్ కన్స్ట్రక్షన్ చేసిన విల్లా అయినా కొనుక్కోవచ్చు, లేదా ప్లాట్ తీసుకోవచ్చు, ప్లాట్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరే కట్టిస్తారా, వాళ్ళే కట్టిస్తారా? వాళ్ళు కస్టమర్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, మా చేయమంటే మేము కూడా చేసేస్తాం. సో ఇక్కడ వాళ్ళ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలా, ఓన్లీ వీకెండ్ విలానేనా? అంటే అట్లేం లేదండి. సపోజ్ ఎక్కడో ఉంటాడు కస్టమర్, వచ్చేసి రెంట్ కావాలనుకుంటే మాకు ఇస్తే రెంటల్ గ్యారంటీ, అంటే రెంటల్ అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి రెంట్ ఇస్తాము. ఒకటి. రెండోది ఆలేరులో ఉండే వాళ్ళు కూడా వచ్చి, అంటే ఇక్కడ స్టే చేయడానికి కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాళ్ళు తీసుకోవచ్చు.
నెక్స్ట్ ప్లాట్ తీసుకోవచ్చు. సో సార్ వండర్ఫుల్ సార్. లగ్జరీ ఇన్ ద ల్యాప్ ఆఫ్ నేచర్ అని మీ యొక్క థీమ్ చెప్పారు కదా, ఏంటి దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నిజంగా అంటే లగ్జరీ ల్యాప్ ఆఫ్ ద నేచర్ అంటే నేచర్కి బాగా దగ్గరనట్టే కదా. అవును. ఇప్పుడు మనం ఎంట్రన్స్ గానే చూసాం, అద్భుతమైన మ్యాంగో గార్డెన్, టేంగ్ ప్లాంటేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ అంటే మనం నేచర్ నుంచి వచ్చే ఎనర్జీ మాత్రమే వాడుతున్నాం. ఓకే. సో స్ట్రీట్ లైట్ 136 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. ఓకే. ఆ స్ట్రీట్ అన్ని సోలార్, కంప్లీట్ సోలార్, టోటల్ సోలార్, వండర్ఫుల్. ఓకే. టోటల్ సోలార్ ప్లస్ బ్రహ్మాండమైన ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి. సూపర్ గా. అది మళ్ళీ డబ్బులు ఇచ్చే టేక్ చెట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆక్సిజన్ ఇచ్చే చెట్లు. మన కాటేజెస్ లో కూడా ఆల్రెడీ 3 కాటేజ్ రెడీ అయినాయి కదా. కాటేజ్ లోకి వెళ్తే మీకు తెలిసిపోతుంది. నిజంగా అక్కడ ఫ్యాన్, ఏసీ అవసరం లేకుండా అంత అద్భుతమైన ఎయిర్ వచ్చే విధంగా మనం. సో ఈ మామిడికాయలు ఏం చేస్తారు సార్, మాకు ఇస్తారా? కొనుక్కున్న వాళ్ళకి లేదండి, ఏ ప్లాట్ లో ఏ ప్లాంట్ ఉంటే ఆ ప్లాంట్ వాళ్ళకే చెందుతుంది. అవునా? ప్లాట్ ఓనర్కే ప్లాంట్. ఓకే. దానిలో వచ్చే అన్ని ఫలాలు కూడా అతనివే, వాళ్ళవే. ఓకే, సూపర్ సూపర్. సో సార్ ఇప్పుడు ఏ వెంచర్కైనా వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్. అవును. సో వాస్తు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు? అద్భుతమైన వాస్తు అండి. ఎందుకంటే మన టోటల్ ప్లాట్లు వచ్చేసి కూడా ఎక్కడ నార్త్ సౌత్ అనేది లేవు. అచ్చా. టోటల్ ప్లాట్లన్నీ కూడా మనకు ఈస్ట్ వెస్ట్ ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మనం టోటల్ ఎంటైర్ ప్లాట్స్ కూడా ఈస్ట్ ఒక 70-80 ప్లాట్లు ఉంటే వెస్ట్ కూడా ఒక 70-80 ప్లాట్లు ఉన్నాయి. ఓకే. అది ఓకే. మన రోడ్డు కూడా నార్త్ ఎంట్రన్స్ రోడ్. అచ్చా, ఇది నార్త్ ఎంట్రన్స్ రోడ్. నార్త్ ఈస్ట్ అని వచ్చేదాన్ని? నార్త్ ఈస్ట్ కూడా. నార్త్ ఈస్ట్. సూపర్ సూపర్. నార్త్ ఈస్ట్ అండి. సార్ మీరు ఇట్లా కొన్న వెంటనే అద్దిస్తామని ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఫుల్ వైరల్ అవుతుంది మార్కెట్లో. ఎలా సాధ్యం అని. అంటే ప్రాక్టికల్గా ఇది సాధ్యమేనా? ప్రాక్టికల్గా ఇది సాధ్యం అండి. ఎందుకంటే మేము కమిట్మెంట్ చేసింది సింగిల్ బెడ్రూమ్కి వచ్చేసి 39 lakhs, దానికి రెంట్ వచ్చేసి 10,000 రూపీస్ రెంట్. ఓకే. అదే 2 bedroom వచ్చేసి 45 lakhs, దాని రెంట్ వచ్చేసి 20,000 రూపీస్ రెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డూప్లెక్స్ హౌస్ వచ్చేసి 65 lakhs, దాని రెంట్ వచ్చేసి 30,000 రూపీస్ రెంట్. ఓకే. నేను ఇవాళ 30,000 రూపాయలు నేను మీకు ఇస్తున్నానంటే పర్ డే వచ్చేసి డూప్లెక్స్ ఛార్జెస్ వచ్చేసి 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తాను. అవును. మనకి ఎంటైర్ మంత్ అవసరం లేదు, మంత్లో 15 days అవసరం లేదు. ఓన్లీ వీకెండ్స్, సాటర్డే సండే ఇంటూ 2 అనుకుంటే 8 days per month సరిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్. మనం ఒక 10 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి వచ్చిన వాళ్ళకి బ్రహ్మాండమైన సర్వీసెస్ చేయొచ్చు. ప్లస్ మనం ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే 30,000 రూపీస్ రెంట్ డూప్లెక్స్ విల్లా ఉందో అది 100% హానర్ చేయొచ్చు. జస్ట్ 30% ఆక్యుపెన్సీ ఉంటే చాలు. ఎస్, 25% ఆక్యుపెన్సీ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సార్ అంటే నా బేసిక్ ప్రశ్న, నాకున్న బేసిక్ డౌట్ ఏంటంటే ఈ ఏరియాలో విజిటర్స్ అంత ఉందా? అంటే వస్తారా? మనం ఎక్కడో అంటే ఏదో జంగల్లో దూరంగా, ఊరికి దూరంగా లేమండి. మనం వరంగల్ హైవేలో ఉన్నాము. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ టౌన్లో ఉన్నాము. యాదాద్రికి 15 minutes డిస్టెన్స్లో ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఆక్యుపెన్సీ అనేది అసలు ఇష్యూ కాదు. ప్లస్ రెండోది ఇక్కడ మనకి మీకు చెప్పాను కదా, ఒక హల్దీ ఫంక్షను, లేకపోతే ఒక సంగీత్ ఫంక్షను, లేకపోతే ఒక ఓపెన్ ఎయిర్లో ఏదైనా రిసెప్షన్ లాంటిది ఏదైనా చేసుకోవడానికి మనం ఫెసిలిటీస్ అన్ని కూడా ఇస్తాం. ఓకే.